సాధారణంగా బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మనం సాధారణంగా ఏ మంత్రం జపిస్తాం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎందుకంటే ఈ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో ఇది సకల శాస్త్రముల యొక్క, సకల మంత్రముల యొక్క, అన్నింటి యొక్క సారం. మరి అలాంటప్పుడు మనం ఈ విష్ణు సహస్రనామ పారాయణం ఎందుకు చేయాలి అనేటువంటి ప్రశ్న ఎవరికైనా రావచ్చు. దీని గురించినటువంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే భక్తి వినోద ఠాకూర్ల వారు, మన పూర్వాచార్యులైనటువంటి భక్తి వినోద ఠాకూర్ల వారు అంటే శ్రీల ప్రభుపాదుల వారి గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి తండ్రి భక్తి వినోద ఠాకూర్ల వారు ఆయన విష్ణు సహస్రనామ ప్రచురణ ఆయన చేయడం జరిగింది. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, ఈ పంచమ వేదమైనటువంటి మహాభారతంలో గొప్ప మణుల వంటివి ఏమిటంటే, మహాభారతం పంచమ వేదంలో గొప్ప మణులు 2 ఉన్నాయి. భగవద్గీత, రెండవది విష్ణు సహస్రనామం. అలాగే భక్తివినోద ఠాకూర్ల వారు బలదేవ విద్యాభూషణుల వారు. ఈయన మన పూర్వాచార్యులు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారి శిష్యులు అనమాట. బలదేవ విద్యాభూషణుల వారు, బలదేవ విద్యాభూషణుల వారు విష్ణు సహస్రనామంపై ఒక భాష్యం కూడా రాశారనమాట. ఇంకా మనం చూసినట్లయితే చైతన్య చరితామృతంలో శ్రీ చైతన్య మహాప్రభు ఆయన శ్రీవాస ఠాకూర్ల వారిని విష్ణు సహస్రనామం చదవమని అడుగుతారు. ఆ విష్ణు సహస్రనామం విన్న తర్వాత శ్రీవాస ఠాకూర్ నుండి ఆయన గొప్ప భావావేశానికి లోనవుతారనమాట. చైతన్య చరితామృతంలో చూసినట్లయితే శ్రీ చైతన్య మహాప్రభు శ్రీవాస ఠాకూర్ల వారిని అడుగుతారు. శ్రీవాస ఠాకూర్ల వారు విష్ణు సహస్రనామం చదువుతుంటే చైతన్య మహాప్రభు ఎంతగానో ఆనందిస్తారనమాట. అంటే దీని అర్థం పూర్వం ప్రతి బ్రాహ్మణుడు కూడా ఖచ్చితంగా విష్ణు సహస్రనామం తెలిసి ఉండాలి అని ఇది సూచించబడుతుంది. ముఖ్యంగా ద్విజులైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా అది తెలుసుకుని ఉండేవారు. ఎందుకంటే వారందరూ కూడా ఇది ఎలాంటిదంటే చూడండి, ఇప్పుడు భారతదేశంలో ఉన్నామంటే సాధారణంగా అందరికీ వందే మాతరం, జనగణమన ఇవన్నీ వచ్చి ఉండాలని ఆశిస్తారు. అవునా కదా? వందే మాతరం, జనగణమన ఇవేమి మనం ప్రత్యేకించి పాడేవి కాకపోయినా ఇది అందరికీ కనీసం తెలిసి ఉండాలి అనేటువంటి అవగాహన. అదేవిధంగా ఏ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వారైనా సరే విష్ణు సహస్రనామం అనేది అందరికీ తెలిసి ఉండాలి. దాని అర్థం అదనమాట. కాబట్టి ఎందుకని విష్ణు సహస్రనామాన్ని ప్రత్యేకించి ప్రతిరోజు చెప్పండి అని చెప్పాల్సిన అవసరం లేదు అంటే, అది సాధారణంగా అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి. మనం హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేస్తాం, కానీ భక్తులైనటువంటి వాళ్ళు అంటే కనీసం ఎవరికైతే ఆ సమయం ఉంటుందో, లేదా ఎవరికైతే ఆ చదవగలిగేటువంటి సమర్థత ఉంటుందో అలాంటి వారు ఖచ్చితంగా ఈ విష్ణువు యొక్క సహస్రనామాలని తెలుసుకుని ఉండాలన్నమాట. మరి పూర్వం మనం చూస్తే ప్రతి ఇంట్లో కూడా సర్వసాధారణం అది విష్ణు సహస్రనామం కీర్తించడం అనేది. మరి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలు అది వింటూ పెరిగేవారు. ఎందుకంటే తల్లి, తండ్రి అందరూ ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. కాబట్టి చిన్ననాటి నుండి అందరూ కూడా అది వింటూనే పెరిగేవారు అనమాట. కాబట్టి వారికి అది సర్వసాధారణం. ఎలాగంటే ఇప్పుడు మనం గౌడీయ వైష్ణవులైన మనం కనీసం దీక్ష తీసుకున్న వాళ్ళ వరకు గురువాష్టకం, లేదా గురువందనం, లేదా నృసింహస్తుతి, లేదా తులసి ఆరతి ఇవన్నీ అందరికీ తెలుసు. అలాగే పూర్వం వైష్ణవులు అంటే విష్ణు సహస్రనామం రానివాడు ఎవడు ఉండడు అనమాట. ప్రత్యేకించి దాన్ని ఒక సాధనగా ఇప్పుడు చెప్పబడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటిదంటే భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడ కూడా మీరు ప్రతిరోజు కూడా స్నానం చేయాలని చెప్పలేదు. ఎక్కడ చెప్పాడా? ప్రతిరోజు కూడా ప్రత్యేకించి మీరు రోజుకి 3 పూటలు చేయండి, లేకపోతే నోట్లో వేలు పెట్టుకుంటే కడుక్కోండి, ఇవి చెప్పాలా. ఎందుకంటే అవి కనీసం విషయాలు అనమాట. అదేవిధంగా విష్ణు సహస్రనామం కూడా ప్రతి ఒక్కరు కూడా అది తెలుసుకుని ఉండేవారు. సో ఆ విధంగా మనం చూస్తే మనం ప్రతి ఒక్కరు కూడా అది తెలుసుకుని ఉండాల్సినటువంటి ఇదిగా ఉండేది సాంప్రదాయబద్ధంగా. ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు మరి కృష్ణుని యొక్క సంస్కృతిని పునఃస్థాపించాలనుకున్నారు, ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని. మరి వర్ణాశ్రమ ధర్మ స్థాపనలో భాగంగా
మరి విష్ణు సహస్రనామ పారాయణం అనేది అందరికీ కనీసమైనటువంటిదనమాట. హ్మ్. హ్మ్. మరి విష్ణు సహస్రనామం నిన్న మనం చెప్పుకున్నట్టుగా అనేక శాస్త్రాల్లో ఉంది. కానీ ప్రముఖమైనటువంటిది మహాభారతంలో ఏదైతే భీష్మ పితామహుడు చెప్పాడో దానిని మనం చర్చిస్తూ ఉన్నాం. ఇది అత్యంత ప్రముఖంగా కీర్తించబడుతూ ఉండేటువంటిది కాబట్టి. హ్మ్. అలాగే మనకి ఆహ్, హ్మ్. మరికొన్ని విశేషాలు చూద్దాం. సగటు పాఠకుడికి ఎవరికైనా సరే విష్ణువు యొక్క నామాలు మనకెలా అనిపించొచ్చంటే, ఒకదాని తర్వాత ఒకటిగా ఉన్నట్టుగా మనకనిపించొచ్చు. సాధారణంగా అలా అనిపిస్తుంది. అంటే విష్ణువు యొక్క నామాలన్నీ కూడా వరుసగా చెప్పారా ఏమిటి అని జెప్పి. ఆ! ఆహ్, ఈ విష్ణు సహస్రనామం మనం చెప్పుకున్నాం. ఏమిటంటే, ఎందుకని విష్ణువుకి ఇన్ని రకాల నామాలున్నాయి? ఒక వ్యక్తికి సాధారణంగా ఒక పేరుంటుంది. కానీ అనేకమైన పేర్లున్నాయంటే, వారు చేసేటువంటి కార్యకలాపాలను అనుసరించి వారికి నామధేయాలు ఇవ్వబడతాయి. మరి విష్ణువు అనంతమైనటువంటి వాడు కాబట్టి ఆయనకి అనంతమైనటువంటి నామాలుంటాయి. ఎందుకంటే ఆయన చేసేటువంటి పనులు అనంతంగా ఉన్నాయి కాబట్టి. హ్మ్. మరి ఎందుకని విష్ణువుకి అన్ని రకాల పేర్లొచ్చాయి? ఎందుకంటే ఆయన అన్ని రకాల కార్యకలాపాలను చేస్తున్నాడు కాబట్టి. కాబట్టి ఇది భగవంతుని యొక్క గుణకీర్తన అన్నమాట. అంటే మన విష్ణు సహస్రనామాన్ని సాధారణంగా అందరూ పారాయణం చేసి వదిలేస్తారు. కానీ ఆ నామాల యొక్క అర్థమేమిటో తెలుసుకోవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. కానీ ఆ నామాల్ని మనం ఒక్కొక్క నామాన్ని మనం అర్థం చేసుకుంటే మనం మన యొక్క కృష్ణ చైతన్యాన్ని, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా మనం చాలా చక్కగా ఆస్వాదించగలుగుతాం. ఎందుకని కృష్ణుడికి ఆ పేరొచ్చింది? అంటే ఆయన చేసేటువంటి కార్యకలాపాలు ఎలాంటివి? మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి దాని యందు మనం ఏ విధంగా కృష్ణుడిని దర్శించగలం అనే దానికి గొప్పగా తోడ్పడుతుందనమాట. హ్మ్. సాధారణంగా అందరూ విష్ణు యొక్క నామాలు ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని నామాలు వరుసగా ఇచ్చినట్టుగా మనకి ఉంటుంది. అంటే దీనికేమి సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే ప్రత్యేకించి ఏమన్నా కారణం ఉందా? ఈ నామం తర్వాత ఈ నామం ఎందుకు చెప్పారు? ఉదాహరణకి విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః అని చెప్పన్నారు. ఎందుకని ముందు విశ్వం అన్నారు, తర్వాత విష్ణువు అన్నారు? ఆ! ఇలా చాలామంది చదువుకుంటూ పోతారు గానీ అది తెలీదు. కానీ మనం అవన్నీ కూడా విశ్లేషణ చేస్తాం. ఆ! వాటికి మనం చూడొచ్చు కొన్నిసార్లు విష్ణు సహస్రనామంలో మనం చదివితే ఒకే అక్షరంతో మొదలయ్యేటువంటి నామాలన్నీ కూడా ఒక దగ్గర ఒకేసారి వస్తూ ఉంటాయి విష్ణు సహస్రనామంలో మనం చదివితే. ఆ! అయితే మొత్తం స్తోత్రం అంతా కూడా ఆ విధంగా ఉండదు. కానీ చాలా చోట్ల మనం అలా చూస్తాం. మరొక పక్కన మనం చూస్తే మనం లోతుగా అధ్యయనం చేయడం ద్వారా, మనకి సాక్షాత్కారం ద్వారా, అలాగే పాండిత్యం ద్వారా వైష్ణవాచార్యులు వాళ్ళేం చేశారంటే, ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో దాగి ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి రహస్యాలను వాళ్ళు వెలికి తీశారనమాట. ఆ! ఆహ్, అయితే వాళ్ళు మనం చూస్తాం అనేక రకాల ఆచార్యులు అనేక రకాలుగా దీన్ని ఎలా విశ్లేషణ చేశారు. శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులైనటువంటి అలాగే మా గురుదేవులైనటువంటి పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో ఈ 1000 నామాలపై ప్రతి నామం పైన ఆయన అనేక ప్రవచనాలు ఇవ్వడం జరిగిందనమాట. కొన్ని వేల ప్రవచనాలు ఉన్నాయి అవి. ఆయన మొత్తం విష్ణు సహస్రనామంపై భాష్యం రాసినటువంటి ఆచార్యులందరి యొక్క భాష్యాలను కూడా తీసుకొని శంకరాచార్యుల వారితో మొదలుకొని రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, పరాశర భట్టర్ వారు ఇలా అనేక మంది ఆచార్యులు వారు ఇచ్చినటువంటి భాష్యాలన్నిటినీ కూడా తీసుకొని బలదేవి విద్యాభూషణుల వారు అలాగే శ్రీల ప్రభుపాదుల వారు అక్కడక్కడ ఆయన యొక్క భాష్యాల్లో ఎక్కడెక్కడ ఈ విష్ణు యొక్క నామాలను వివరించారు అవి ఇవన్నీ తీసుకొని చాలా చక్కటి ప్రవచనాలు ఇచ్చారనమాట. కాబట్టి మనం భవిష్యత్తులో ఒక్కొక్క నామాన్ని చర్చించేటప్పుడు మనం వారి యొక్క ప్రవచనాలని మనం చూస్తాం. ఎందుకంటే ఆయన మొత్తం మనకి ఆయన చేయాల్సినటువంటి అధ్యయనం అంతా కూడా చేసేసి మనకి ఇచ్చేశారు. కాబట్టి మనం దాన్ని చర్చించుకోవడమే తరువాయి అన్నమాట. అయితే ఎంత చేసినా సరే ఈ విష్ణు సహస్రనామాల్లో ఏదైతే ఆచార్యులందరూ కూడా బయటికి తీశారో అది కేవలం ఒక చిటికెడు మాత్రమే అని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా అంత దాగి ఉందన్నమాట విష్ణు సహస్రనామాల్లో. అందుకే మనకి స్కంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. దీన్ని మధ్వాచార్యుల వారు ఆయన ఋగ్వేద భాష్యం ఏదైతే రచించారో అందులో స్కంద పురాణం నుండి ఒక శ్లోకాన్ని ప్రస్తావన చేశారు. అందులో ఆయన ఏమంటారంటే
త్రయోర్ధాః సర్వవేదేషు దశార్ధాః సర్వభారతే విష్ణోః సహస్రనామాపి నిరంతర శతార్థకం అని చెప్పన్నారు. అంటే 4 వేదాల్లో ఉన్నటువంటి ప్రతి మంత్రానికి కనీసం 3 అర్థాలు ఉన్నాయట. వేదాల్లో వాడబడినటువంటి ప్రతి మంత్రానికి కనీసం 3 అర్థాలు ఉన్నాయి. మహాభారతంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకానికి కనీసం 10 అర్థాలు ఉన్నాయి. ఇక విష్ణువు యొక్క 1000 నామాలు ఏవైతే ఉన్నాయో, విష్ణు యొక్క 1000 నామాల్లో ప్రతి నామానికి కనీసం 100 అర్థాలు ఉన్నాయని ఆచార్యుల వారు చెప్పారు. కాబట్టి అర్థం చేసుకోండి, ఇది ఎంత లోతైనటువంటిది. ఎందుకది అంటే, ఎందుకంటే అది కృష్ణుడు అనంతమైనటువంటి వాడు. ఆయన యొక్క ప్రతి నామానికి కూడా అనంతమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కాబట్టి 4 వేదాల్లో ఉన్న ప్రతి మంత్రానికి కనీసం 3 అర్థాలు ఉంటాయి. మహాభారతంలో ప్రతి శ్లోకానికి కనీసం 10 అర్థాలు ఉంటాయి. విష్ణువు యొక్క సహస్రనామాల్లో ప్రతి నామానికి 100కి తక్కువ కాకుండా అర్థాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పారు. ఇది దాని యొక్క విశేషం అన్నమాట. మనం చూస్తాం ఈ విష్ణు సహస్రనామంలో మనం చూస్తే విష్ణువు యొక్క నామాలు కొన్ని మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అదే నామం మళ్ళీ వివిధ శ్లోకాల్లో వస్తుంటుంది అనమాట. అయితే కొంతమంది ఆ పరంపరలో రానటువంటి వ్యాఖ్యాతలు వాళ్ళే ఉన్నారంటే, ఇది పునరుక్తి అంటే సంస్కృతంలో పునరుక్తి అనేది దోషం అన్నమాట. అంటే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తే అది దోషంగా పరిగణించబడుతుంది సంస్కృతంలో. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇది దోషం, ఇది విష్ణు సహస్రనామ స్తోత్రం, అందుకే చెప్పింది మళ్ళీ చెప్తున్నారని అనుకున్నారు. కానీ అలా కాదు. వైష్ణవ పండితులు వాళ్ళు అలాంటి వాదనలన్నింటినీ కూడా పూర్తిగా ఖండించి పడేసి, వాళ్ళు ఈ సందర్భంలో ఇప్పుడు రామ అనే నామం ఇక్కడెందుకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చింది, ఎందుకని దాన్ని ఆ విధంగా వివరించాల్సి వచ్చింది అనే దాన్ని చాలా చక్కగా వివరించారు మనకి. అంతేగాని ఏదో భీష్ముడికో లేకపోతే ఆచార్యులకో అది ఎలా రాయాలో ఎలా చెప్పాలో తెలియక చెప్పడం కాదనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవి కొన్ని విశేషాలు. కాబట్టి ఇలా అనేక పర్యాయాల్లో అదే మాటలు, అదే నామాలు మళ్ళీ మళ్ళీ వచ్చాయంటే వాడిన ప్రతిసారి దానికి ఒక కొత్త అర్థాన్ని అక్కడ ఇచ్చారన్నమాట. ఇవి కొన్ని విశేషాలు. మరికొన్ని విశేషాలు మనం మళ్ళీ రేపటి రోజున కొన్ని చర్చిస్తాం. అయితే ఈరోజు మనం పారాయణం ప్రారంభిద్దాం. అయితే మీకు 1-2 రోజుల్లో ఒక డాక్యుమెంట్ నేను షేర్ చేస్తాను గ్రూప్లో. అందరూ కూడా దాన్ని అనుసరించవచ్చు. ఎందుకంటే మీరు సాధారణంగా బయట లభించే విష్ణు సహస్రనామ స్తోత్రంలో చూస్తే అనేక మంత్రాలు, అనేక ధ్యాన మంత్రాలు అవన్నీ శాస్త్రాల్లో ఉన్నవే. కానీ మనం ఇప్పుడు ఏదైతే ప్రతిరోజు పారాయణ చేయబోయేది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఏదైతే విష్ణు సహస్రనామం ఉందో దానిని మాత్రమే మనం చదువుతాం ప్రతిరోజు. ఎందుకంటే అనేక మళ్ళీ అక్కడ ఛందస్సు గురించి, లేకపోతే అక్కడ శక్తి గురించి, లేకపోతే ధాతువుల గురించి ఇలా అనేకమైనటువంటి ఉన్నాయన్నమాట. కానీ మనం పూర్తిగా దాని మీదే మనం ఏకాగ్రత పెడతాం. 1-2 రోజుల్లో అది తయారవుతుంది. అందరికీ కూడా దాన్ని షేర్ చేస్తాం. మీరు అందరూ కూడా అదే అనుసరించవచ్చు. అయితే ఈరోజు నేను ప్రస్తుతం మేము ఏదైతే వర్క్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్ని మీకు నేను షేర్ చేస్తాను. ఈరోజు దాని నుండే మనం చదువుదాం. మనం ఇంకా కొన్ని రోజుల పాటు ఇంకా విష్ణు సహస్రనామం యొక్క విశేషాలు కొన్ని చెప్పుకుంటాం. తర్వాత ఒక్కొక్క నామాన్ని మనం చర్చిస్తూ వెళతాం. మరి ఒక్కొక్క నామాన్ని మనం చర్చిస్తుంటే అందులో ఎంతటి మాధుర్యం ఉందనేది అందరూ కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 3 భాగాలుగా ఉంది. మొట్టమొదట యుధిష్ఠిరుడు ప్రశ్నించింది, దానికి భీష్ముడు సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పి, ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయే విష్ణు సహస్రనామాలే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం అని చెప్పి చివరిలో మళ్ళీ ఫలశ్రుతి చెప్పబడింది అనమాట. అంటే ఎవరెవరు ఏమేమి పొందుతారు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల అనే దాని గురించి. సో కాబట్టి ఈ విశేషాలన్నీ కూడా మనం భగవత్ చిత్తం అయితే మళ్ళీ రేపటి రోజున మళ్ళీ మనం కలుద్దాం. ఓం తత్సత్. హరే కృష్ణ.